ఒక మనిషి తన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలా లేదా ఎప్పుడు అసంతృప్తిగా ఉండాలా అనేది అతని నిర్ణయం. ఆనందంగా జీవించాలా లేదా పూర్తి నిరాశలో మునిగిపోవాలా? ప్రేమతో ఉండాలా లేదా ఎప్పుడు ఒకరిని జడ్జ్ చేస్తూ చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కుపోతూ ఉండాలా? ఇవన్నీ కూడా అతని వ్యక్తిగత ఎంపికలే. ఈ ఎంపికలను మనం ఒకేసారి మాత్రమే కాదు, ప్రతి క్షణం, రోజులో ఎన్నోసార్లు, వారంలో అనేక సార్లు మన జీవిత ప్రయాణం అంతా తీసుకుంటూనే ఉంటాం. అది స్పిరిచువల్ లైఫ్ అయినా ఫిజికల్ లైఫ్ అయినా. ఈ ఎంపికలనే ఫ్రీ విల్ అంటారు, స్వేచ్ఛ సంకల్పం. దీనికి విధితో సంబంధం లేదు. విధి మనకు మార్గాన్ని నిర్ణయిస్తుంది, సౌకర్యాలను, మనతో ఉండే వ్యక్తులను, ఎక్కడ పుట్టాలి, ఎవరిని కలవాలి, సమయాన్ని, స్థలాన్ని, విజయాన్ని, అపజయాన్ని కూడా నిర్ణయిస్తుంది. కానీ మన మనస్సు యొక్క స్థితి, అంటే మనం మనసుతో తీసుకునే నిర్ణయాలు, ఫ్రీ విల్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఎంపికలు మనమే తీసుకుంటాం, మనమే మార్చుకుంటాం, మళ్ళీ మనమే దానిలో ఇరుక్కుపోతూ ఉంటాం. దేర్ ఈస్ కర్మ అండ్ దేర్ ఈస్ ఫ్రీ విల్. బిట్వీన్ ద టూ ఆల్ ఎల్స్ ఈస్ డిసైడెడ్ అంటారు బాబా. ప్రతి ఒక్కరం కర్మను అనుభవించడం కోసమే జన్మ తీసుకుంటాం. వచ్చిన పరిస్థితులను యాక్సెప్ట్ చేస్తూ ప్రశాంతంగా ముందుకు వెళ్తూ ఉన్నామా లేదా నిరంతరం వాటితో పోరాడుతూ కంప్లైంట్ చేస్తూ జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటూ ఉన్నామా అనేది మన ఫ్రీ విల్ మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఎంపికలతో మన జీవితాన్ని స్వర్గమయం చేసుకోవచ్చు లేదా నరకంగా మార్చుకోవచ్చు. అదే ఫ్రీ విల్తో మనం నరకం లాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నా కూడా స్వర్గంలో ఉన్న అనుభూతి చెందేలా కూడా మార్చుకోవచ్చు. మన ఫ్రీ విల్తో ఇప్పుడు మన జీవితాన్ని ఎలా గడుపుతున్నామో అనేదే కాకుండా మన ఫ్యూచర్ని, మన నెక్స్ట్ జన్మని కూడా తగిన విధంగా మార్చుకోగలిగే శక్తి ఆ భగవంతుడు మనకిచ్చాడు ఫ్రీ విల్ రూపంలో. కాబట్టి మనమంతా ఫ్రీ విల్ని పడిపోవటానికి కాకుండా మన ఆత్మ ఉన్నతి వైపు ప్రయాణించేలా, మన ఆత్మ ప్రగతి కోసమే ఉపయోగించటం నేర్చుకోవాలి. అది ఎరుకతో ఉంటేనే సాధ్యం. సంకల్పం అంటేనే ఇచ్ఛాశక్తి. మనం ఏం క్రియేట్ చేసుకుంటున్నాం అనేది మనం కోరుకునే దాంట్లో, మనం ఎంచుకునే దాంట్లో, నిర్ణయించుకునే దాంట్లోనే ఉంటుంది. మీరందరూ కూడా మీ ఫ్రీ విల్ని, అంటే మీరు చేసుకునే ఎంపికలు, నిర్ణయాలు సరైన విధంగా ఉన్నాయా చెక్ చేసుకోండి.